दानिकोसम इंत क्राउड स्ट्राइक चल रहा है ना, कितना दिन? 3 दिन है। इसलिए अभी पेट्रोल पंप फुल पूरा अफवाह है, पब्लिक परेशान है। कोई आके सामने बात करना, कोई लीडर सामने नहीं आ रहा, क्या करना बोलो। अरे भाई लाइन पब्लिक में एकदम दहशत हो रहा है, कुछ भी नहीं। बात करो। क्यों इतना रश है? स्ट्राइक करेंगे तो उसकी वजह से पब्लिक को प्रॉब्लम हो रहा है। अभी प्रभुत्व क्या कर रहा है? अभी गवर्नमेंट क्या कर रहा है? अरे नहीं तेरे पिछोड़ो जरा पिछोड़ो ఎన్ని రోజులు అంటే ఈ బంద్? ఒక్కరోజు కాదన్న, స్ట్రైక్ మొత్తం స్ట్రైక్ బంద్ అన్నమాట. అప్పటి నుంచి వస్తుంది ఒక రోజు అయినా కావచ్చు, 3 రోజులైనా కావచ్చు, 4 రోజులైనా కావచ్చు. సడన్ గా ఇప్పుడు బంద్ ఇలా కావడానికి కారణం ఏంటి? సడన్ గా ఏమన్నా బంద్ అనేసి పబ్లిక్ వచ్చింది, వచ్చింది, ఇక్కడికి వచ్చినాం మనకి. ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలండి. ఫస్ట్ పబ్లిక్ అవేర్నెస్ లేదు, ఏం లేదు. సడన్గా ఇప్పుడు నాకు తెలిసింది, నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, రిపోర్ట్ నాకు ఎంత ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఫస్ట్ ఆ తర్వాత సబ్మిట్ చేసుకోండి, ఏమో చేసుకోండి. వితౌట్ ఇన్ఫర్మేషన్ చేస్తే ప్రజలు ఇంత ఇబ్బంది పడతారు. ఇబ్బంది అవుతుంది. అది ఇప్పుడు స్టేట్ చేసినా సెంట్రల్ చేసినా వేరే ఇష్యూ, కానీ ఫస్ట్ మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి పబ్లిక్. అలా సడన్ గా ఇలా పెట్రోల్ బంద్ అంటున్నారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏదన్నా? ఒకరోజు ముందు చెప్తే బాగుంటుంది. ఇప్పుడు సడన్ చెప్పినందుకు దీనిపైన ప్రభుత్వం ఎలా స్పందించాలి? ఇలా సడన్ గా చెప్తే కనుక ప్రజలకు చాలా ఇబ్బందులు అవుతుంది. చాలా ప్రాబ్లం అవుతుంది. రోజు ముందని చెప్పాలి. ఇలా 3 రోజులు ఉంటుందంట ప్రాబ్లం. ఎలా మరి? చాలా ఇబ్బంది అండి. ప్రభుత్వం ఫస్టే ఇన్ఫార్మ్ చేయాలి కదా. ఇన్ఫార్మ్ చేయకుండా సడన్గా మార్నింగ్ చెప్పి 3 రోజులు మీకు పెట్రోల్ బంద్ అంటే మాకు ఎంత ఇబ్బంది అవుతుంది. ఇలా 3 రోజులుగా కంటిన్యూగా ఇబ్బందులు ఉంటే కనుక ఎలా ఉంటుంది? పెట్రోల్ ఇబ్బంది చెప్పొచ్చారు. డైలీ వర్క్ చేసుకునే వాళ్ళకి, జాబ్ చేసే వాళ్ళకి అందరికి ఇబ్బంది అనిపిస్తుంది. సడన్లీ డిసిజన్ తీసుకున్నాం. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇలా ఇది బాగలేదు. ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇబ్బందులు కదా. ఈ విధంగా 3 రోజులు అంటారా స్ట్రైక్, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? చూస్తున్నారు చాలా ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇలాంటి చాలా మాకు ట్రబుల్ అవుతుంది. ఇలా చేయడం చాలా రోజు ముందు చెప్తే మాకు రెడీ సాగు పెట్టుకుంటాము. ఇబ్బందికరంగా ఉంది. ఏదో పేపర్లో న్యూస్ వస్తుందంటే సెల్ ఫోన్లో ఏదో డ్రైవరు యాక్సిడెంట్ చేస్తే 7 లక్షల జరిమానా, 10 ఏళ్ళు జైలు శిక్ష అని ఏదో స్ట్రైక్ చేస్తున్నట్ట. ఎన్ని ట్రాఫిక్ సడన్ గా 3 రోజులు పెట్రోల్ బంకులన్నీ బంద్ అని చెప్పారంట. చాలా ఇబ్బంది ప్రజలకి. ఇది చాలా రోజు 50 కిలోమీటర్లు ఒకేసారి కొడుకుని డబ్బులు ఏం చేస్తారు? ఇబ్బందే కదా జనాలకి. ఇబ్బంది అలా చేస్తారు. 3 రోజులు 4 రోజులు సైకిల్ చేస్తారు. పెట్రోల్ రోజు సామాన్యుడు 100 రూపాయలు కొడుకుని బయటకు పోతాడు. ఒకేసారి 5 రూపాయలు కొడుకుంటాడు. కొడుకోలేదు కదా, ఇబ్బంది కదా ఎవరికైనా. దాని గురించి అడగాలి. ఒకవేళ నెక్స్ట్ పెట్రోల్ ఛార్జీలు, డీజిల్ ఛార్జీలు పెంచితే దానిపైన దాన్ని పెంచినట్టు చేసేది ఏం లేదు. మనం గవర్నమెంట్ పెంచడం అని ఎప్పుడు మనం బరాయిస్తున్నాం. అప్పట్లో మనకి సామాన్య బిల్లుకి ఎప్పుడు మోపేది. బాబా
కొని, కొని, కొని.